అస్ట్రానమీ, అస్ట్రాలజీ. అస్ట్రానమీ వాళ్ళు అస్ట్రాలజీని యాక్సెప్ట్ చేయరు. ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది, అది ఎక్కడ స్టార్ట్ అవుతుంది. అస్ట్రానమీ అంతా ఏంటి? ఖగోళ పరిశోధన. అస్ట్రాలజీ ఏంటి? నవగ్రహ కుండలంలో మన యొక్క సౌర కుటుంబంలో జరిగే ఈ యొక్క 14 గ్రహాల యొక్క పనితీరు, దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు అస్ట్రానమీ తీసుకున్నారనుకోండి, రవి. నెక్స్ట్ వచ్చేసరికి ఆ రవికి ఈ ముందు ఉండే ప్లానెట్ పీనియల్ గ్లాండ్, ఈ బుధుడు. నెక్స్ట్ ఆజ్ఞాచక్రం శుక్రుడు, విశుద్ధ చక్రం ఇక్కడికి వచ్చేసరికి భూమిని తీసుకోవచ్చు, భూమిపుత్రుడు కుజుడు. అలాగే నెక్స్ట్ వచ్చేసి కుజుని కింద ఎవరు ఉంటారు? బృహస్పతి, అనాహత చక్రం. మణిపూరక చక్రం దగ్గరికి వచ్చేసి ఇంతవరకు మనకు పైన కేతువు ఉంటాడు, రవి పైన గాయత్రి ఉంటుంది, వినాయకుడు ఉంటారు. ఈ యొక్క 6 స్టెప్స్ 5 తీసుకునేసరికి 6 గ్రహాలు మనకి 7 గ్రహాలు వచ్చేసినాయి. నపుంసక గ్రహాలైనటువంటి రాహుకేతువులతో సహా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకున్నటువంటి గ్రహ వ్యవస్థ ఇక్కడికి సౌరమండలం యొక్క సూర్యభగవానుని యొక్క రేసెస్ పడుతాయి. శని నుంచి కొంచెం మందగిస్తాయి. శని నాభిస్థానము అంటే మణిపూరక చక్రము. అలాగే ఆయన సంతానమైనటువంటి మాందిగులకి కూడా ఇక్కడే ఉంటారు. కొంచెం క్రాస్లో గాలి బ్లాడర్కి యూరోనిస్ గ్రహం అన్నమాట. వంకరగా ఉంటుంది కదా మనకు. ఇలా అండాకారంలో ఉన్నటువంటి ఖగోళ శాస్త్రానికి, ఈ సౌర వ్యవస్థకి యురేనస్ అనేది పక్కగా ఉంటుంది. అండాకారంలో కూడా ఇట్లా అండాకారంలో ఉన్నటువంటి ఖగోళంలో యురేనస్ పక్కకు ఉంటుంది. అదే గాలి బ్లాడర్. నెక్స్ట్ వచ్చేసి స్వాదిష్టాన చక్రం వచ్చేసరికి చిత్రగుప్తుడు, మనం శుక్రుడు అంటున్నాం, అది దాని కనెక్షన్ అస్ట్రాలజీలో వస్తుంది. చిత్రగుప్తుడు నెప్టూన్ అంటే యూట్రస్ స్వాదిష్టాన చక్రానికి వస్తుంది. అంటే మన జనన మరణ ఫలితాలను, మన కర్మఫలాలను రచించేవాడు నెప్టూన్ స్వాదిష్టాన చక్రానికి. మూలాధార చక్రానికి తీసుకున్నట్లయితే ప్లూటో, యముడు, చీకటి, పాతాళ లోకం, నాగులు, దుష్టశక్తులు, దయ్యాలు, అలాగే రాజసగుణంతో మదించినటువంటి వారంతా నివసించే ప్రదేశం. మన కర్మలు, జన్మరాహిత్యాలు, మళ్ళా పునర్జన్మలు ఇవన్నీ కూడా ఇక్కడే జరుగుతాయి డిసిషన్. ఇది ఖగోళంలో అస్ట్రానమీకి సంబంధించినటువంటి గ్రహస్థితి. అక్కడ క్లియర్ కట్లో మనకు కనిపిస్తుంది ఏ గ్రహం తర్వాత ఎక్కడ ఉంది, ఏ గ్రహం తర్వాత ఏ గ్రహం ఉంది. అవి మన బాడీలో ఈ చక్రాలలో ఈ విధంగా ఉన్నాయని మనకు ఋషులు వేదకాలం నుంచి ఎప్పుడో రాసి పెట్టారు. అస్ట్రానమీ వాళ్ళు అస్ట్రాలజీని ఎందుకు యోచించి వాదిస్తారు అనడానికి ఇది రీజన్. వాళ్ళకు ఈ రూల్స్ పైకి కనిపిస్తున్నాయి కాబట్టి స్పష్టంగా ఈ అస్ట్రానమీనే వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు. కానీ బాడీలో కూడా ఈ అస్ట్రానమీ గ్రహాస్ అన్నీ క్లియర్గా ఉన్నాయి, స్టెప్ బై స్టెప్. దాన్ని మనం తప్పు పట్టలేం. అది ఏంటి? శూన్యం నుంచి వచ్చే శక్తి, గాయత్రి శక్తి. శూన్యం నుండి వెలుతురు, వెలుతురు నుండి శబ్దము, శబ్దం నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలము నుండి పృథ్వీ. ఇది అస్ట్రానమీ. మరి అస్ట్రాలజీ ఏంటి? ఎక్కడ స్టార్ట్ అవుతుంది? చూడండి, గ్లోబ్ మొత్తం తిరిగేదాన్ని అస్ట్రానమీని క్లియర్ చేశారు. దానికి డిగ్రీస్ వేశారు, ప్లస్ ఇవన్నీ చేసేసుకున్నారు. కానీ భూగోళానికి మొత్తానికి వేశారు. అలాగే ఒక్కొక్క స్టేట్కి కూడా, ఒక్కొక్క కంట్రీకి, ఒక్కొక్క ఊరికి, ఒక్కొక్క ప్లేస్కి కూడా వేసుకోవచ్చు అస్ట్రాలజీ ప్రకారంగా. ఇంకా అస్ట్రాలజీ నుంచి తీసుకున్నట్లయితే మనకు ఇక్కడి నుంచి తీసుకున్నట్లయితే గ్రహ వ్యవస్థ అంతా మారిపోతుంది. పైన శని నరాల వ్యవస్థకి, నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి బృహస్పతి థాట్స్, నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి మనకు థ్రోట్ చక్రాకి వచ్చేసరికి ఈ యొక్క కుజుడు వస్తాడు బృహస్పతి తర్వాత. ఇక్కడికి వచ్చేసరికి అనాహత చక్రానికి వచ్చేసరికి మనకు శుక్రుడు, రవి వస్తాడు మెయిన్ అనాహత చక్రానికి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు
బుధుడు వచ్చేసి నాభి చక్రానికి వస్తాడు, మణిపూరక చక్రానికి. శుక్రుడు వచ్చేసి చక్కగాను ఈయన ఈ యొక్క యూట్రస్ అంటే స్వాదిష్టాన చక్రానికి వస్తాడు. కుజుడు వచ్చేసి లాస్ట్లో మూలాధార చక్రానికి ఉంటాడు. అందుకనే ఈ అస్ట్రానమీకి అస్ట్రాలజీకి కుదరదు. అస్ట్రాలజీ లెక్కలని ఈ విధంగా ఉంటాయి, అస్ట్రానమీ లెక్కలని ఈ విధంగా ఉంటాయి. కానీ అస్ట్రాలజీ కూడా జరుగుతుంది. కానీ ఆ అస్ట్రాలజీకి చిన్న చిన్న మార్పులు చేసుకొని యోగా థెరపీలోను, మ్యూజిక్ థెరపీలోను యొక్క జ్యోతిష శాస్త్రాన్ని మనం నిశ్చలంగా ఖచ్చితంగా మనం తీసుకోగలిగితే ఇంకా మంచి రిజల్ట్ మనం ఇవ్వగలుగుతాం. శరీరంలో ఉన్నటువంటి ఒక్కొక్క ఆర్గానికి ఒక్కొక్క ఆధిపత్యం, ఒక్కొక్క గ్రహం అస్ట్రానమీలో మనకు క్లియర్గా కనిపిస్తుంది. అస్ట్రాలజీలో పైన ధృవాలను క్యాలిక్యులేట్ చేయరు, మైనస్లోకి వెళ్ళిపోతాయి ఆ ధృవాస్. అక్కడ దైవశక్తితో బ్యాలెన్స్ అవుతుంది. ఒక పక్క ఈ యొక్క కృష్ణుడు ఆయనే మనకు వేగ నక్షత్రం అంటారు, అలాగే ఈయనను అభిజిత్ నక్షత్రం అని కూడా అంటారు. సౌత్ పోల్కి వచ్చేసి ఆయన నార్త్ పోల్కి వచ్చేసరికి సౌత్ పోల్కి వచ్చేసరికి ఈ యొక్క నార్త్ పోల్కు ఈ యొక్క ధ్రువుడు వస్తాడు పైన ఈశాన్యానికి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడే ఈ ధ్రువుడు ఎప్పుడైతే మనకు దక్షిణాయనం స్టార్ట్ అవ్వటానికి ముందు ధ్రువుడి పైన వర్షం పడుతుంది, వర్షధార. ఎక్కడి నుంచి వస్తుంది ఈ వర్షధార అంటే మనకు వచ్చే ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు, ఈశాన్య ఋతుపవనాలు ఈ తోటి జరుగుతుంది. ఇవి రెండు కూడాను సప్తర్షులు ఈ యొక్క శివుని అభిషేకం చేయిస్తే ఆ అభిషేకం వాటర్ వచ్చేసి ఈ యొక్క నార్త్ పోల్లో ఉన్నటువంటి ఈ యొక్క ధ్రువ మండలం మీద పడి అక్కడి నుంచి భూమి మీదకి ప్రవహిస్తుంది. ఇది ఆస్ట్రాలజీ. అందుకని ఆస్ట్రాలజీకి ప్రతిదీ ప్రూఫ్ అవుతుంది. ఆస్ట్రానమీ ఇంకా క్లియర్ కట్లో ఉంటుంది. కాబట్టి ఈ రెండింటినీ సమన్వయం చేసుకునే విధానంలో కొంచెం మనం ఆస్ట్రాలజీ పైన ప్రిడిక్షన్స్ విషయంలో ఇచ్చినప్పుడు కొన్ని రాంగ్ జరుగుతున్నాయి. ఈ రాంగ్ జరిగినప్పుడు కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం కూడా మనకే ఉంది. కాబట్టి ఈ యొక్క రెండు వ్యవస్థలను చూసుకోవాలి మనం. ఏ ప్లానెట్ ఎక్కడ ఉంది, ఎప్పుడు ఈ పీరియడ్ వస్తుంది, దీనివల్ల ఎలాంటి నెగటివ్ పాజిటివ్ వైబ్రేషన్స్ మన బాడీలో కలుగుతున్నాయి అనే విధానం అనేది ఇప్పుడు టోటల్గా ఆస్ట్రానమీని చెడుగుడు ఆడేస్తున్నారు. చదివే వాళ్ళు మనం చదివిన వాళ్ళం కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాం. ఇదిరా బాబు అంటే వాళ్ళు వినరు. మనకి అస్ట్రాలజీలో తప్పు లేదు, అస్ట్రానమీలో తప్పు లేదు. అస్ట్రానమీ గోల్స్ నుంచి ఈ యొక్క పోల్స్ నుండి కూడా తీసుకుంటున్నారు. అస్ట్రాలజీ వచ్చేసి భూమి చుట్టూ సూర్యుని చుట్టూ తిరిగినప్పుడు పైన కింద వెలుతురు పడదు మనకి. ఆ ధ్రువాస సైడ్ మధ్య భాగంలోనే ఈ యొక్క సూర్యుడినైతే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఇలా తిరుగుతుంది. ఈ మధ్య భాగం మాత్రమే సౌర వ్యవస్థ యొక్క వెలుతురు మనకు వేడి తగులుతుంది. ఇక్కడ ఈ వ్యవస్థలో ఈ స్టార్టింగ్ ఈ ఎండింగ్లో ధ్రువాల వైపు సూర్యుడు చాలా లేట్గా కిరణాలు వెళ్తాయి. కొద్ది రోజులు సూర్యరశ్మికి ఉండదు, 6 నెలలు ఉండదు, 6 నెలలు ఉంటుంది ధ్రువాల సైడు. ఇవన్నీ గమనించుకొని అస్ట్రాలజీని ప్రిపేర్ చేశారు. ఇటు అస్ట్రానమీ తప్పు కాదు, ఇటు అస్ట్రాలజీ తప్పు కాదు. ఇది పోల్స్తో కూడుకున్నది, అన్ని గ్రహాలతో కూడుకున్నది. సౌర వ్యవస్థలో మనకు సక్రమంగా కనిపిస్తుంది. ఈరోజు సైంటిస్టులు చూపిస్తున్నారు ఈ ప్లానెట్ ఇక్కడ అనేసి. ఇది వేదంలో ఎప్పుడో ఉంది. ఇక రెండింటిని కామన్గా తీసుకొని మనం చేసేది, రెండింటిని డివైడ్ చేసి ఫలితాలను తీసుకున్నా కూడా అవి కరెక్టే వస్తుంది, ఇది కరెక్టే వస్తుంది. ఏది తప్పు కావట్లేదు, మ్యాచ్ అవ్వకపోవడం అంటే జరగట్లేదు. పోల్స్ని క్యాలిక్యులేట్ చేయట్లేదు అస్ట్రాలజీలో. పోల్స్ని ఎప్పుడైతే అస్ట్రాలజీలో క్యాలిక్యులేట్ చేసి ఇప్పుడు మనకు కృష్ణుడు యశోదమ్మ తోటి కృష్ణుని ఫ్రెండ్స్ చెప్తారు, కృష్ణుడు మట్టి తిన్నాడు అనేసి. తల్లి గద్దిస్తుంది యశోదమ్మ, నోరు తెరువు అనగానే 14 బోనభాండాలు కనిపించాయని మనకు కృష్ణ చరిత్రలో ఉంది, ఆ శ్లోకాలలో ఉంది, ఆ సినిమాలలో ఉంది. ఎస్, అది కరెక్ట్. అస్ట్రానమీ, ఆయన అస్ట్రానమీనే చూపించాడు. 14 బోనభాండాలు అంటే ఏంటి మనకు చక్కగాను రవి, బుధ, శుక్ర, కుజ, నెక్స్ట్ వచ్చేసి గురు, శని, మాంది, గుళిక, చంద్ర, రాహువు, కేతువు, నెక్స్ట్ వచ్చేసి
మనకు యురేనస్, నెప్టూన్, ప్లూటో ఇవన్నీ తీసుకున్నట్లయితే చక్కగా 14 గ్రహాలు వచ్చాయి, 14 భువన భాండాలు అయ్యాయి రాహుకేతువుల్ని. ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అలాగే మనకు గ్రహస్థితి బాగలేనప్పుడు ఎక్కువ మనం కాళహస్తికి వెళ్ళడం చేయాలి. అది బాగా గుర్తుపెట్టుకోండి. కాళహస్తిలోనే ఉంది విశేషం అంతా. మిగతా వాటిల్లో ఉన్న ఇందులో ఉంది. ఈయనేముంది 7 స్టెప్స్ ఉంటాయన్నమాట నవగ్రహాలు. తర్వాత రాహుకేతువులు తలకిందులుగా ఇక్కడ ఒకరు తల అయితే ఒకరు కింద పామాకారంలో కింద సౌత్లో రాహు చుట్టుకొని తల చుట్టలో పెట్టుకొని ఉంటాడు. కుండలిని లేపడినట్టే సౌత్ను మనం లేపినామంటే ఆ దయ్యాలు భూతాలు ప్రేరేపితమై మనల్ని పిప్పి చేసేస్తాయి. అలాగే పైనుంచి మోక్షకారకుడైనటువంటి కేతువు ద్వారా గాయత్రి శక్తిని మనం గాయత్రి మంత్రం ద్వారా మనం తీసుకొని ఆ సంధ్యావందనాలు చేస్తే చక్కని బ్రైట్నెస్, చక్కని అలాగే పౌర్ణమి మెడిటేషన్స్ ఇవన్నీ చేసుకున్నట్లయితే జీవితాలు చక్కగా ఉంటాయి. నవగ్రహాల ప్రభావం చాలా స్పష్టంగా ఉంది. వాటితోనే దినరాత్రింబవుళ్ళు ఏర్పడుతున్నాయి. ఇవన్నీ లేవనుకోవడంలో మన శుద్ధ అతిగా ఆలోచించలే వారిది దౌర్భాగ్యం అనుకోవాలి. అన్య మతస్థులకు తెలియకేలా అవుతున్నారు. మన వాళ్ళు, మన సనాతన ధర్మంలో ఉన్న ప్రతి భారతీయుడు, ఏ కులానికి చెందినవాడైనా, ఏ మతానికి చెందినవాడైనా, ఎవరైనా సరే స్పష్టంగా గ్రహించి చెప్పగలిగితే మాత్రం అస్ట్రానమీ గెలుస్తుంది, అస్ట్రాలజీ గెలుస్తుంది. ఈ రెండింటికి ఉన్నటువంటి తారతమ్యం ఇదే. గమనించగలరు, ఆశీర్వదించగలరు. స్వస్తి.